అమర్నాథ్ ఆలయం. అమర్నాథ్ గురించి మాట్లాడే ముందు అమర్నాథ్ గుహ గురించి తెలుసుకోవాలి మనం. అమర్నాథ్ గుహ కేవలం మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం మాత్రమే కాకుండా జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వంలో ముఖ్యమైన భాగం కూడా. గుహకు ప్రయాణం ఓర్పు ఇంకా విశ్వాసానికి పరీక్ష. ఇది శతాబ్దాలుగా భక్తులచే నిర్వహించబడింది. హిమాలయాల అందం, వైభవాన్ని తమ రచనలలో వర్ణించిన కవులు, రచయితలకు ఈ తీర్థయాత్ర ఒక ప్రేరణగా నిలిచింది. అమర్నాథ్ గుహ పురాణం. అమర్నాథ్ గుహ యొక్క పురాణం హిందూ పురాణాలు మరియు జానపద కథలలో పాతుకుపోయింది. పురాణాల ప్రకారం శివుడు గుహలో ఉన్న పార్వతీదేవికి జీవితం, శాశ్వతత్వం యొక్క రహస్యాన్ని వెల్లడించాడు. శివుడు ఆ గుహలో మంచుకొండ రూపంలో ఉండి శతాబ్దాల పాటు ధ్యానంలో ఉన్నాడని నమ్ముతారు. శివుని లింగం గుహలో ఆయన ఉనికికి ప్రతీకగా చెబుతారు. అమర్నాథ్ గుహతో సంబంధం ఉన్న మరొక ప్రసిద్ధ పురాణం భృగుముని. భృగుముని గుహను మరియు దాని లోపల శివుని లింగాన్ని కనుగొన్న మొదటి వ్యక్తి అని నమ్ముతారు. అతడు గుహ లింగం గురించి ప్రచారం చేశాడు. ఇది గుహకు తీర్థయాత్రకు దారితీసింది. అమర్నాథ్ యాత్ర ప్రపంచంలోని అత్యంత కఠినమైన యాత్రలలో ఒకటిగా పరిగణించబడుతుంది. గుహకు వెళ్లే ప్రయాణంలో కఠినమైన పర్వత ప్రాంతాల గుండా ట్రెక్కింగ్, నదులు, హిమానీ నదులను దాటడం మరియు ప్రమాదకరమైన మార్గాల్లో నావిగేట్ చేయటం వంటివి ఉంటాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ యాత్రను నిర్వహిస్తారు. వారు శివుడి ఆశీర్వాదం కోసం సవాలు పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు. యాత్ర 7,200 అడుగుల ఎత్తులో ఉన్న పహల్గాం వద్ద బేస్ క్యాంప్ నుండి ప్రారంభమవుతుంది. అక్కడి నుండి యాత్రికులు దాదాపు 9,500 అడుగుల ఎత్తులో ఉన్న చందన్వారి వద్ద మొదటి స్టాప్ వరకు ట్రెక్కింగ్ చేస్తారు. చందన్వారి నుండి పిస్సు ట్యాప్ వరకు ట్రెక్ ఒక నిటారుగా ఆరోహణ మరియు ఎత్తులో దాదాపు 1,500 అడుగులుంటుంది. పిస్సు ట్యాప్ నుండి యాత్రికులు దాదాపు 12,000 అడుగుల ఎత్తులో ఉన్న శేషనాగ్ వరకు ట్రెక్కింగ్ చేస్తారు. తదుపరి స్టాప్ పంచతరణి. ఇది సుమారు 14,000 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడి నుంచి దాదాపు 13,500 అడుగుల ఎత్తులో ఉన్న గుహలోకి యాత్రికులు ట్రెక్కింగ్ చేస్తారు. యాత్రికుల వేగాన్ని బట్టి మరియు వాతావరణ పరిస్థితులను బట్టి గుహకు వెళ్లేందుకు దాదాపు 3 నుండి 4 రోజులు పడుతుంది. ప్రయాణం చాలా శ్రమతో కూడుకుంది మరియు యాత్రికులు వర్షం, మంచు మరియు అధిక ఎత్తులో ఉన్న అనారోగ్యాలతో సహా తీవ్రమైన వాతావరణ పరిస్థితులను భరించాల్సి ఉంటుంది. యాత్రికులు ఆహారం, నీరు, వెచ్చని దుస్తులు మరియు క్యాంపింగ్ పరికరాలతో సహా వారి స్వంత సామాగ్రిని తీసుకువెళ్ళాలి. ఈ తీర్థయాత్రను శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు నిర్వహిస్తుంది. ఇది యాత్రికుల కోసం వైద్య సహాయం, ఆహారం మరియు వసతితో సహా వివిధ సౌకర్యాలను అందిస్తుంది. ట్రెక్కింగ్ ట్రయల్స్, షెల్టర్లు, ఇంకా టాయిలెట్లతో సహా యాత్ర యొక్క మౌలిక సదుపాయాలను కూడా బోర్డు నిర్వహిస్తుంది. ఇక దర్శనం విషయానికి వస్తే అమర్నాథ్ గుహలో లింగ దర్శనం యాత్రలో విశేషం. 18 అంగుళాల వ్యాసం కలిగిన గుహలో ఇరుకైన ఓపెనింగ్ ద్వారా దర్శనం జరుగుతుంది. యాత్రికులు లింగం యొక్క సంగ్రహావలోకనం పొందేందుకు వీలుగా కొన్ని సెకండ్ల పాటు ఒక తెరతో తెరవబడి ఉంటుంది. యాత్రికులు గర్భగుడిలోకి చేరుకోవాలంటే చేతులు మోకాళ్లపై పాతుకు వెళ్ళాలి. లింగం ఒక సహజ మంచు స్టాలగ్మైట్. ఇది గుహ పైకప్పు నుండి పడే నీటి బిందువుల గడ్డు కట్టడం వల్ల ఏర్పడుతుంది. లింగం యొక్క పరిమాణం ప్రతి సంవత్సరం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. లింగానికి ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని నమ్ముతారు. లింగం యొక్క దర్శనం అనుగ్రహాలను ప్రసాదిస్తుందని మరియు భక్తుల కోరికలను నెరవేరుస్తుందని చెబుతారు. అమర్నాథ్ గుహ యొక్క ప్రాముఖ్యత. అమర్నాథ్ గుహ హిందువులకు అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ గుహ శివుని పవిత్ర క్షేత్రాలలో ఒకటిగా నమ్ముతారు మరియు గుహకు తీర్థయాత్ర చేయటం మోక్షాన్ని పొందే మార్గంగా పరిగణించబడుతుంది. గుహ ప్రయాణం ఆత్మను శుద్ధి చేసి ఆధ్యాత్మిక జ్ఞానానికి దారితీస్తుందని అంటారు. అమర్నాథ్ గుహ కూడా శాస్త్రీయ పరిశోధనలకు ముఖ్యమైన ప్రదేశం. గుహలో మంచు స్టాలగ్మైట్ ఏర్పడటం శాస్త్రీయ విచారణకు సంబంధించిన అంశం. ఇంకా పరిశోధకులు సంవత్సరాలుగా ఏర్పడే ప్రక్రియను అధ్యయనం చేస్తున్నారు. ఈ గుహ హిమానీ నదుల పరిశోధనకు కూడా ముఖ్యమైన ప్రదేశం. ఎందుకంటే ఇది హిమానీ నదుల కదలిక మరియు ద్రవీభవనానికి సంబంధించిన విలువైన డాటాను అందిస్తుంది. అమర్నాథ్ గుహ ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇది ప్రపంచ నలుమూలల నుండి సందర్శకులను ఆకర్షిస్తుంది. హిమాలయాల అందం మరియు వైభవం, కఠినమైన పర్వత భూభాగం, గుహకు సవాలుగా ఉండే ట్రెక్ పర్యాటకులకు ఇది ఒక ప్రత్యేకమైన మరియు మరుపురాని అనుభూతిని కలిగిస్తుంది. అమర్నాథ్ గుహ చరిత్ర.
అమర్నాథ్ గుహ చరిత్ర పురాతన కాలం నాటిదే. ఇది గుహ ఋగ్వేదం మరియు మహాభారతంతో సహా అనేక హిందూ గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఈ గుహను 15వ శతాబ్దంలో బూటా మాలిక్ అనే ముస్లిం గొర్రెల కాపరి తిరిగి కనుగొన్నాడు. అతడు గుహ మరియు శివుడి లింగం యొక్క దర్శనంతో ఆశీర్వదించబడ్డాడు. జమ్మూ మరియు కాశ్మీర్లోని డోగ్రా రాజవంశ స్థాపకుడు మహారాజా గులాబ్ సింగ్ హయాంలో అమర్నాథ్ గుహ యాత్ర ప్రజాదరణ పొందింది. మహారాజు తీర్థయాత్రను సులభతరం చేయడానికి గుహకు వెళ్లే మార్గంలో అనేక విశ్రాంతి గృహాలు మరియు ఆశ్రయాలను నిర్మించారు. 20వ శతాబ్దం ప్రారంభంలో అమర్నాథ్ గుహకు తీర్థయాత్ర అనేక సవాళ్లను ఎదుర్కొంది. వీటిలో మౌలిక సదుపాయాల కొరత, సరైన మార్గం లేకపోవడం మరియు భద్రతా సమస్యలు ఉన్నాయి. అయితే 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ యాత్ర ఊపందుకుంది. అప్పటి నుంచి ఇది క్రమంగా పెరుగుతూ వచ్చింది. అమర్నాథ్ యాత్ర పర్యావరణ ప్రభావం. అమర్నాథ్ యాత్ర ఈ ప్రాంత పర్యావరణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. పెద్ద సంఖ్యలో యాత్రికులు రావటం, సరైన వ్యర్థాలను తొలగించే సదుపాయాలు లేకపోవడంతో గుహకు వెళ్లే మార్గంలో ఘన వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వ్యర్థాలలో ప్లాస్టిక్ సీసాలు, ఆహార పేపర్లు మరియు ఇతర జీవ అధోకరణం చెందని పదార్థాలున్నాయి. ఇవి ప్రాంతం యొక్క పర్యావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వ్యర్థాల నిర్వహణ సమస్యను పరిష్కరించడానికి శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు పర్యావరణ అనుకూల టాయిలెట్ల పరిచయం, ట్రెక్కింగ్ మార్గంలో చెత్త డబ్బాలను ఏర్పాటు చేయడం మరియు బాధ్యతాయుతమైన పర్యాటక పద్ధతులను ప్రోత్సహించడం వంటి అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యత గురించి యాత్రికులకు అవగాహన కల్పించడానికి బోర్డు అవగాహన ప్రచారాలను కూడా ప్రారంభించింది. ఈ ప్రాంతంలోని దుర్బలమైన పర్యాటక వ్యవస్థపై కూడా అమర్నాథ్ యాత్ర ప్రభావం చూపింది. ట్రెక్కింగ్ మార్గం అడవులు, హిమానీ నదులు మరియు నీటి వనరులతో సహా అనేక సున్నితమైన పర్యావరణ మండలాల గుండా వెళుతుంది. అధిక సంఖ్యలో యాత్రికులు రావడం, సరైన నిబంధనలు లేకపోవడంతో ఈ మండలాలు అధోగతి పాలయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు యాత్రికుల సంఖ్య పరిమితి, ట్రెక్కింగ్ మార్గాన్ని నియంత్రించడం మరియు రక్షిత ప్రాంతాల ఏర్పాటుతో సహా అనేక చర్యలను అమలు చేసింది. చెట్లు నాటడం, ఇంకా నీటి వనరులను పరిశుభ్రపరచడం సహా దెబ్బతిన్న పర్యావరణ మండలాలను పునరుద్ధరించడానికి బోర్డు చర్యలు చేపట్టింది. అమర్నాథ్ ఆలయం. అమర్నాథ్ గురించి మాట్లాడే ముందు అమర్నాథ్ గుహ గురించి తెలుసుకోవాలి మనం. అమర్నాథ్ గుహ కేవలం మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం మాత్రమే కాకుండా జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వంలో ముఖ్యమైన భాగం కూడా. గుహకు ప్రయాణం ఓర్పు ఇంకా విశ్వాసానికి పరీక్ష. ఇది శతాబ్దాలుగా భక్తులచే నిర్వహించబడింది. హిమాలయాల అందం, వైభవాన్ని తమ రచనలలో వర్ణించిన కవులు, రచయితలకు ఈ తీర్థయాత్ర ఒక ప్రేరణగా నిలిచింది. అమర్నాథ్ గుహ పురాణం. అమర్నాథ్ గుహ యొక్క పురాణం హిందూ పురాణాలు మరియు జానపద కథలలో పాతుకుపోయింది. పురాణాల ప్రకారం శివుడు గుహలో ఉన్న పార్వతీదేవికి జీవితం, శాశ్వతత్వం యొక్క రహస్యాన్ని వెల్లడించాడు. శివుడు ఆ గుహలో మంచుకొండ రూపంలో ఉండి శతాబ్దాల పాటు ధ్యానంలో ఉన్నాడని నమ్ముతారు. శివుని లింగం గుహలో ఆయన ఉనికికి ప్రతీకగా చెబుతారు. అమర్నాథ్ గుహతో సంబంధం ఉన్న మరొక ప్రసిద్ధ పురాణం భృగుముని. భృగుముని గుహను మరియు దాని లోపల శివుని లింగాన్ని కనుగొన్న మొదటి వ్యక్తి అని నమ్ముతారు. అతడు గుహ లింగం గురించి ప్రచారం చేశాడు. ఇది గుహకు తీర్థయాత్రకు దారితీసింది. అమర్నాథ్ యాత్ర ప్రపంచంలోని అత్యంత కఠినమైన యాత్రలలో ఒకటిగా పరిగణించబడుతుంది. గుహకు వెళ్లే ప్రయాణంలో కఠినమైన పర్వత ప్రాంతాల గుండా ట్రెక్కింగ్, నదులు, హిమానీ నదులను దాటడం మరియు ప్రమాదకరమైన మార్గాల్లో నావిగేట్ చేయటం వంటివి ఉంటాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ యాత్రను నిర్వహిస్తారు. వారు శివుడి ఆశీర్వాదం కోసం సవాలు పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు. యాత్ర 7,200 అడుగుల ఎత్తులో ఉన్న పహల్గాం వద్ద బేస్ క్యాంప్ నుండి ప్రారంభమవుతుంది. అక్కడి నుండి యాత్రికులు దాదాపు 9,500 అడుగుల ఎత్తులో ఉన్న చందన్వారి వద్ద మొదటి స్టాప్ వరకు ట్రెక్కింగ్ చేస్తారు. చందన్వారి నుండి పిస్సు ట్యాప్ వరకు ట్రెక్ ఒక నిటారుగా ఆరోహణ మరియు ఎత్తులో దాదాపు 1,500 అడుగులు ఉంటుంది. పిస్సు ట్యాప్ నుండి యాత్రికులు దాదాపు 12,000 అడుగుల ఎత్తులో ఉన్న శేషనాగ్ వరకు ట్రెక్కింగ్ చేస్తారు. తదుపరి స్టాప్ పంచతరణి. ఇది సుమారు 14,000 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడి నుంచి దాదాపు 13,500 అడుగుల ఎత్తులో ఉన్న గుహలోకి యాత్రికులు ట్రెక్కింగ్ చేస్తారు. యాత్రికుల వేగాన్ని బట్టి మరియు వాతావరణ పరిస్థితులను బట్టి గుహకు వెళ్లేందుకు దాదాపు 3 నుండి 4 రోజులు పడుతుంది. ప్రయాణం చాలా శ్రమతో కూడుకుంది మరియు యాత్రికులు వర్షం, మంచు మరియు అధిక ఎత్తులో ఉన్న అనారోగ్యాలతో సహా తీవ్రమైన వాతావరణ పరిస్థితులను భరించాల్సి ఉంటుంది. యాత్రికులు ఆహారం, నీరు, వెచ్చని దుస్తులు మరియు క్యాంపింగ్ పరికరాలతో సహా వారి స్వంత సామాగ్రిని తీసుకువెళ్ళాలి.
ఈ తీర్థయాత్రను శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు నిర్వహిస్తుంది. ఇది యాత్రికుల కోసం వైద్య సహాయం, ఆహారం మరియు వసతితో సహా వివిధ సౌకర్యాలను అందిస్తుంది. ట్రెక్కింగ్ ట్రయల్స్, షెల్టర్లు, ఇంకా టాయిలెట్లతో సహా యాత్ర యొక్క మౌలిక సదుపాయాలను కూడా బోర్డు నిర్వహిస్తుంది. ఇక దర్శనం విషయానికి వస్తే అమర్నాథ్ గుహలో లింగ దర్శనం యాత్రలో విశేషం. 18 అంగుళాల వ్యాసం కలిగిన గుహలో ఇరుకైన ఓపెనింగ్ ద్వారా దర్శనం జరుగుతుంది. యాత్రికులు లింగం యొక్క సంగ్రహావలోకనం పొందేందుకు వీలుగా కొన్ని సెకండ్ల పాటు ఒక తెరతో తెరవబడి ఉంటుంది. యాత్రికులు గర్భగుడిలోకి చేరుకోవాలంటే చేతులు మోకాళ్లపై పాతుకు వెళ్ళాలి. లింగం ఒక సహజ మంచు స్టాలగ్మైట్. ఇది గుహ పైకప్పు నుండి పడే నీటి బిందువుల గడ్డు కట్టడం వల్ల ఏర్పడుతుంది. లింగం యొక్క పరిమాణం ప్రతి సంవత్సరం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. లింగానికి ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని నమ్ముతారు. లింగం యొక్క దర్శనం అనుగ్రహాలను ప్రసాదిస్తుందని మరియు భక్తుల కోరికలను నెరవేరుస్తుందని చెబుతారు. అమర్నాథ్ గుహ యొక్క ప్రాముఖ్యత. అమర్నాథ్ గుహ హిందువులకు అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ గుహ శివుని పవిత్ర క్షేత్రాలలో ఒకటిగా నమ్ముతారు మరియు గుహకు తీర్థయాత్ర చేయటం మోక్షాన్ని పొందే మార్గంగా పరిగణించబడుతుంది. గుహ ప్రయాణం ఆత్మను శుద్ధి చేసి ఆధ్యాత్మిక జ్ఞానానికి దారితీస్తుందని అంటారు. అమర్నాథ్ గుహ కూడా శాస్త్రీయ పరిశోధనలకు ముఖ్యమైన ప్రదేశం. గుహలో మంచు స్టాలగ్మైట్ ఏర్పడటం శాస్త్రీయ విచారణకు సంబంధించిన అంశం. ఇంకా పరిశోధకులు సంవత్సరాలుగా ఏర్పడే ప్రక్రియను అధ్యయనం చేస్తున్నారు. ఈ గుహ హిమానీ నదుల పరిశోధనకు కూడా ముఖ్యమైన ప్రదేశం. ఎందుకంటే ఇది హిమానీ నదుల కదలిక మరియు ద్రవీభవనానికి సంబంధించిన విలువైన డాటాను అందిస్తుంది. అమర్నాథ్ గుహ ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇది ప్రపంచ నలుమూలల నుండి సందర్శకులను ఆకర్షిస్తుంది. హిమాలయాల అందం మరియు వైభవం, కఠినమైన పర్వత భూభాగం, గుహకు సవాలుగా ఉండే ట్రెక్ పర్యాటకులకు ఇది ఒక ప్రత్యేకమైన మరియు మరుపురాని అనుభూతిని కలిగిస్తుంది. అమర్నాథ్ గుహ చరిత్ర. అమర్నాథ్ గుహ చరిత్ర పురాతన కాలం నాటిదే. ఇది గుహ ఋగ్వేదం మరియు మహాభారతంతో సహా అనేక హిందూ గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఈ గుహను 15వ శతాబ్దంలో బూటా మాలిక్ అనే ముస్లిం గొర్రెల కాపరి తిరిగి కనుగొన్నాడు. అతడు గుహ మరియు శివుడి లింగం యొక్క దర్శనంతో ఆశీర్వదించబడ్డాడు. జమ్మూ మరియు కాశ్మీర్లోని డోగ్రా రాజవంశ స్థాపకుడు మహారాజా గులాబ్ సింగ్ హయాంలో అమర్నాథ్ గుహ యాత్ర ప్రజాదరణ పొందింది. మహారాజు తీర్థయాత్రను సులభతరం చేయడానికి గుహకు వెళ్లే మార్గంలో అనేక విశ్రాంతి గృహాలు మరియు ఆశ్రయాలను నిర్మించారు. 20వ శతాబ్దం ప్రారంభంలో అమర్నాథ్ గుహకు తీర్థయాత్ర అనేక సవాళ్లను ఎదుర్కొంది. వీటిలో మౌలిక సదుపాయాల కొరత, సరైన మార్గం లేకపోవడం మరియు భద్రతా సమస్యలు ఉన్నాయి. అయితే 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ యాత్ర ఊపందుకుంది. అప్పటి నుంచి ఇది క్రమంగా పెరుగుతూ వచ్చింది. అమర్నాథ్ యాత్ర పర్యావరణ ప్రభావం. అమర్నాథ్ యాత్ర ఈ ప్రాంత పర్యావరణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. పెద్ద సంఖ్యలో యాత్రికులు రావటం, సరైన వ్యర్థాలను తొలగించే సదుపాయాలు లేకపోవడంతో గుహకు వెళ్లే మార్గంలో ఘన వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వ్యర్థాలలో ప్లాస్టిక్ సీసాలు, ఆహార పేపర్లు మరియు ఇతర జీవ అధోకరణం చెందని పదార్థాలున్నాయి. ఇవి ప్రాంతం యొక్క పర్యావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వ్యర్థాల నిర్వహణ సమస్యను పరిష్కరించడానికి శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు పర్యావరణ అనుకూల టాయిలెట్ల పరిచయం, ట్రెక్కింగ్ మార్గంలో చెత్త డబ్బాలను ఏర్పాటు చేయడం మరియు బాధ్యతాయుతమైన పర్యాటక పద్ధతులను ప్రోత్సహించడం వంటి అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యత గురించి యాత్రికులకు అవగాహన కల్పించడానికి బోర్డు అవగాహన ప్రచారాలను కూడా ప్రారంభించింది. ఈ ప్రాంతంలోని దుర్బలమైన పర్యాటక వ్యవస్థపై కూడా అమర్నాథ్ యాత్ర ప్రభావం చూపింది. ట్రెక్కింగ్ మార్గం అడవులు, హిమానీ నదులు మరియు నీటి వనరులతో సహా అనేక సున్నితమైన పర్యావరణ మండలాల గుండా వెళుతుంది. అధిక సంఖ్యలో యాత్రికులు రావటం, సరైన నిబంధనలు లేకపోవడంతో ఈ మండలాలు అధోగతి పాలయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు యాత్రికుల సంఖ్య పరిమితి, ట్రెక్కింగ్ మార్గాన్ని నియంత్రించడం మరియు రక్షిత ప్రాంతాల ఏర్పాటుతో సహా అనేక చర్యలను అమలు చేసింది. చెట్లు నాటడం, ఇంకా నీటి వనరులను పరిశుభ్రపరచడం సహా దెబ్బతిన్న పర్యావరణ మండలాలను పునరుద్ధరించడానికి బోర్డు చర్యలు చేపట్టింది.